సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయొద్దండి, అప్పుడే నేను చెప్పిన సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. మీరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎక్కువ మందికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. సిఈసి నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, సిఈసి ఎన్నికల కమిషనర్ల ఈసీల నియామకాలకు సంబంధించి తీసుకొచ్చిన నూతన చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం తమ పిటిషన్లో కీలక వాదన అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. సో ముఖ్యంగా సిఈసి నియామక ప్రక్రియలో సిజేఐ తప్పకుండా ఉండాలని చెప్పి సో ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, జస్టిస్ దీపంకర్ దత్తాల ధర్మాసనం దీనికి సంబంధించిన విచారణ జరిపించింది, పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వం కూడా నోటీసులు జారీ చేసింది ఫ్రెండ్స్. సో పెండింగ్లో ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి ఏప్రిల్లో దానికి సంబంధించి విచారణ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు తెలపడం అయితే జరిగింది. సిఈసి ఈసీల నియామక కమిటీలో సిజేఐ ఉండాలని చెప్పి రాజ్యాంగ ధర్మాసనం మనకి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అయితే ఇచ్చింది. సో ఇప్పుడు దానికి సంబంధించి పరిశీలన చేస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు అయితే మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.